ఈరోజు విశ్లేషణకు స్వాగతం. మన ముందు ఒక 15 ఇంగ్లీష్ పదాల జాబితా ఉంది. అన్నీ డి అక్షరంతో మొదలయ్యేవే. అవును, అన్నీ డీతోనే. అయితే దీన్ని కేవలం ఒక పదజాల పాఠంలా కాకుండా ఈ పదాల మధ్య ఉన్న సంబంధాలను, వాటి వెనుక ఉన్న కథలను బయటకు తీసే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా. మన ఉద్దేశ్యం కేవలం అర్థాలు తెలుసుకోవడం కాదు, అసలు ఈ పదాలు కలిసి ఒక చిత్రాన్ని ఎలా నిర్మిస్తాయో చూడటం. అదే ముఖ్యం. అందుకే మనం వీటిని కొన్ని సమూహాలుగా విభజించాం కదా. అవును, మొదటి సమూహంలోని పదాలు వింటుంటే నాకెందుకో ఒక పెద్ద సామ్రాజ్యం కూలిపోతున్న కథ వింటున్నట్టు అనిపిస్తోంది. అలాగా, ఆసక్తికరంగా ఉంది. పతనం, విధ్వంసం, ఈ భావనల చుట్టూ తిరిగే పదాలతో మొదలుపెడదాం. సరే, ఆ కథలో మొదటి పదం డిమైజ్. ఇది వినగానే నాకేదో సహజంగా అంటే అనివార్యంగా జరిగే ముగింపులా అనిపిస్తోంది. నిజమే. ఒక శకం ముగిసినట్టు, కేవలం మరణమనే అర్థం కంటే ఇందులో చాలా లోతున్నట్టుంది. ఉదాహరణకు ద డిమైజ్ ఆఫ్ ద టైప్ రైటర్ అన్నారనుకోండి. టైప్ రైటర్లు ఒక్కరోజులో మాయం కాలేదు కదా. లేదు లేదు, అది నెమ్మదిగా జరిగింది. అదే, అదొక సాంకేతిక శకం యొక్క సహజమైన ముగింపు. దాని వెనుక ఒక పెద్ద ప్రక్రియ ఉంది. అలా అయితే డిమైజ్కి పూర్తి భిన్నమైన భావననిచ్చే పదం డిమాలిష్. రెండూ ముగింపే అయిన డిమాలిష్లో ఒక రకమైన హింస, ఒక ఉద్దేశ్యం కనిపిస్తాయి. అవును, అంటే ఒకరు దాన్ని చెయ్యాలి, అది దానంతటా అదే జరగదు. ఈ రెండింటినీ ఒకే సందర్భంలో వాడలేం కదా. అస్సలు వాడలేం. మీరు పట్టుకున్న పాయింట్ చాలా ముఖ్యం. కర్తృత్వం అంటే ఏజెన్సీ. డిమైజ్ అనేది ఒక ఫలితం, ఒక పరిస్థితి. ఓకే. కానీ డిమాలిష్ అనేది ఒక క్రియాశీలక చర్య, ఒకరు ఉద్దేశపూర్వకంగా చెయ్యాలి. పాత భవనాన్ని కూల్చేయడం డిమాలిష్. ఆ ఒక సిద్ధాంతాన్ని తప్పు అని వాదనలతో కోల్చేయడం కూడా డెమాలిషన్ ఆర్గ్యుమెంట్. అంటే ఒకటి సహజ పతనం, మరొకటి ఉద్దేశపూర్వక విధ్వంసం. సరిగ్గా అదే. అయితే ఒక వ్యవస్థ పతనానికి కొన్నిసార్లు సహజ కారణాలుంటాయి, కొన్నిసార్లు దాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేస్తారు. కానీ ఈ రెండింటికి దారితీసే మరో ప్రక్రియ కూడా ఉంది కదా, అదే డిప్లీట్. అవును, డిప్లీట్. అంటే వనరులను పూర్తిగా వాడేయడం. ఇది డెమాలిష్ లాగా వెంటనే జరగదు, కానీ నెమ్మదిగా విధ్వంసానికి పునాది వేస్తుంది. అవును, డిప్లీట్ అనేది నెమ్మదిగా కాలక్రమేణా జరిగే క్షీణత. ఇది ఒక రకమైన విషపూరితమైన ప్రక్రియ. అంటే భూగర్భ జలాలను డిప్లీట్ చేయడం, ఒక దేశ ఖజానాను డిప్లీట్ చేయడం, ఇవన్నీ ఆ వ్యవస్థ యొక్క డిమైజ్కి దారితీస్తాయి. ఇప్పుడు నాకు ఆ సంబంధం అర్థమవుతోంది. ఈ మూడు పదాలను కలిపి చూస్తే ఒక క్రమం కనిపిస్తుంది. వనరులను డిప్లీట్ చేయడం వల్ల ఒక వ్యవస్థ బలహీనపడుతుంది, చివరికి దాని డిమైజ్కి దారితీయవచ్చు. దారితీయవచ్చు, లేదా దాన్ని శత్రువులు సులభంగా డెమాలిష్ చేయవచ్చు. ఈ కథలో చివరి అంకం డెసలెట్ అంటే పాడుబడిన, నిర్జనమైన ప్రదేశం. ఇది ఆ పతనం తర్వాత మిగిలిన శూన్యాన్ని, విషాదాన్ని వర్ణిస్తుంది. సరిగ్గా. ఇది కేవలం భౌతిక వర్ణన మాత్రమే కాదు కదా, ఒక మానసిక స్థితిని కూడా సూచిస్తుంది. అవును, ఈ పదం మిగతా మూడు పదాల పర్యావసానం. ఒక నగరాన్ని డిమాలిష్ చేశాక అది డెసొలేట్గా మారుతుంది. నిజమే. ఒక ప్రాంతంలో వనరులు డిప్లీట్ అయిపోతే ప్రజలు వలసపోయి అది డెసొలేట్గా కనిపిస్తుంది. అవును. ఒక గొప్ప నాగరికత డిమైజ్ చెందిన తర్వాత మిగిలిన శిథిలాల డెసొలేట్గా ఉంటాయి. కాబట్టి ఈ నాలుగు పదాలు డిమైజ్, డిమాలిష్, డిప్లీట్, డెసొలేట్ ఇవి కేవలం జాబితా కాదు, అవి ఒక పతనగాథలోని 4 అంగాలు. ఇంతటి విధ్వంసం, పతనం జరగడానికి కారణమేమికి? చాలాసార్లు దాని మూలాలు అభిప్రాయ భేదాలలో, సంఘర్షణలో ఉంటాయి. అవును, ఇది మన రెండవ సమూహానికి దారితీస్తుంది, అసమ్మతి మరియు విమర్శను వ్యక్తపరిచే పదాలు. అవును, సంఘర్షణ ఎప్పుడూ పెద్దగానే మొదలవదు. అది ఒక చిన్న అభ్యంతరంతో ప్రారంభం కావచ్చు. మన మొదటి పదం అదే, డిమ్యోర్. డెమ్యోర్ అంటే మర్యాదగా, సున్నితంగా విభేదించడం. గొడవ పడకుండా క్షమించండి, దీనితో నేను ఏకీభవించలేను అని చెప్పడం. ఆ ఇది ఆఫీస్ మీటింగ్లలో తరచుగా చూస్తుంటాం. బాస్ చెప్పిన ఒక ఆలోచనతో మనం ఏకీభవించనప్పుడు దాన్ని వ్యతిరేకించకుండా కెన్ ఐ ఆఫర్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అని అడగటం. అది ఒక రకమైన డిమ్యోర్ అనే చెప్పొచ్చు. అవును, దానిలో ఒక గౌరవం, ఒక వృత్తి నైపుణ్యమున్నాయి. ఖచ్చితంగా. డిమ్యోర్ అనేది వ్యక్తిగత స్థాయిలో సున్నితంగా జరిగితే దానికి పూర్తి వ్యతిరేకం డినౌన్స్. డినౌన్స్ ఇది బహిరంగంగా, తీవ్రంగా, నైతికంగా ఒకదాన్ని ఖండించడం. ఇది ఒక ఆరోపణ. ఉదాహరణకి ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ విధానాన్ని,
ఒక హింసాత్మక చర్యను లేదా అవినీతిని డినౌన్స్ చేస్తారు. ఇందులో ఒక నైతిక కోపం, తీవ్రమైన వ్యతిరేకత ఉంటాయి. అయితే నాకొక సందేహం. డినౌన్స్కి, డిప్లోర్కి మధ్య ఉన్న తేడా ఏమిటి? నేను చాలా కాలం పాటు ఈ రెండూ దాదాపు ఒకటే అనుకునేదాన్ని. మంచి ప్రశ్న. రెండింటిలోనూ అసంతృప్తి ఉంది కదా? ఉంది. కాని ఇది చాలామందికి వచ్చే సందేహమే. డినౌన్స్ ఒక చర్యను ఖండించడమైతే, డిప్లోర్ ఒక పరిస్థితి పట్ల లోతైన విచారాన్ని, నైతిక ఆవేదనను వ్యక్తం చేయడం. ఆవేదన. అవును. డిప్లోర్లో ఇలా జరగడం ఎంత విచారకరం అనే బాధ ఉంటుంది. ఓ. ఉదాహరణకు, వి డినౌన్స్ ది అటాక్ అంటాం. అంటే మేము ఆ దాడిని ఖండిస్తున్నాము. సరే. కానీ వి డిప్లోర్ ద లాస్ ఆఫ్ లైఫ్ అంటాం. అంటే ప్రాణనష్టం జరగడం పట్ల మేము తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాము. ఓ, ఇప్పుడు స్పష్టమైంది. ఒకటి ఖండన, మరొకటి ఆవేదన. ఒకటి ఆరోపణ, మరొకటి ఆవేదన. ఇక ఈ విమర్శ హద్దులు దాటి వ్యక్తిగత దాడికి దిగినప్పుడు ఉపయోగించే పదం డెరోగటరీ, అంటే అవమానకరమైన, కించపరిచే భాష. అవును, ఇది అసమ్మతి కాదు, అగౌరవం. ఇప్పుడు చూడండి, ఈ 4 పదాలను ఒక తీవ్రతను సూచించే స్కేల్ మీద పెట్టవచ్చు. ఎలా? డిమ్యూర్తో మొదలవుతుంది, అంటే సున్నితమైన అభ్యంతరం. అవును. అక్కడ్నుండి డిప్లోర్, అంటే నైతిక విచారం. ఆ తర్వాత డెనౌన్స్, తీవ్ర ఖండన. చివరికి డెరోగేటరీ, అంటే వ్యక్తిగత అవమానం దగ్గర అంతమవుతుంది. నిజమే. మనము ఏ స్థాయిలో విభేదిస్తున్నామో స్పష్టంగా చెప్పడానికి ఈ పదాల మధ్య తేడా తెలుసుకోవడం చాలా అవసరం. ఖచ్చితంగా. సరే, ఈ అసమ్మతిని, విమర్శను కేవలం మాటలకే పరిమితం చేయలేం కదా. కొన్నిసార్లు చర్యలు తీసుకోవాల్సొస్తుంది. అవును, చర్యలు అవసరం. ఆ చర్యల వెనుక ఒక వ్యూహం ఉంటుంది. ఇది మన 3వ సమూహానికి దారితీస్తుంది: చర్య మరియు దాని పర్యవసనాలు. మొదటి పదం డిప్లాయ్. ఇది వినగానే నాకు సైన్యం గుర్తొస్తుంది. నిజమే. డిప్లాయ్ అనే పదం ఎక్కువగా సైనిక పరిభాషలో వాడతారు. సైన్యాన్ని లేదా ఆయుధాలను ఒక వ్యూహం ప్రకారం మోహరించడం. అవును. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ పదం ఇప్పుడు వ్యాపార, సాంకేతిక రంగాల్లో కూడా విరివిగా వాడుతున్నారు. అలాగా? ఒక కంపెనీ తమ సేల్స్ టీమ్ను కొత్త మార్కెట్లో డిప్లాయ్ చేయవచ్చు. ఒక కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ను సర్వర్లకు డిప్లాయ్ చేయవచ్చు. అంటే దాని వెనుకొన్న అసలు భావన, ఒక ప్రణాళిక ప్రకారం, ఒక లక్ష్యం కోసం వనరులను సరైన చోట ఉంచడం. అంతే. అంటే డిప్లాయ్ అనేది ఒక చర్య అయితే, దాని ఉద్దేశ్యం కొన్నిసార్లు ఒక పనిని నిరోధించడం కావచ్చు. అప్పుడు డిటేర్ అనే పదం వాడుకలోకి వస్తుంది. అవును. పోలీసులను డిప్లాయ్ చేయడం ద్వారా నేరాలను డిటర్ చేయాలని భావిస్తారు. అంటే భయపెట్టి లేదా పరిణామాలను చూపించి ఒక పని చేయకుండా ఆపడం. సరిగ్గా చెప్పారు. ఈ రెండిటి మధ్య ఉన్న కారణాకార్య సంబంధం చాలా ముఖ్యం. డిటర్ వెనుక ఒక మానసిక శాస్త్రముంది. అంటే కఠినమైన శిక్షలు నేరాలను డిటర్ చేస్తాయని నమ్ముతారు. సీసీటీవీ కెమెరాలు దొంగతనాలను డిటర్ చేస్తాయి. అంటే ఈ పని చేస్తే దొరికిపోతాను లేదా శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనే భయం కలగజేయడం. అర్థమైంది. కాని మనం తీసుకున్న చర్యలు, అనుసరించిన వ్యూహాలు కొన్నిసార్లు బెడిసికొట్టవచ్చు. వాటి వల్ల హాని జరగవచ్చు. అలాంటి హానికరమైన పరిణామాలను వర్ణించడానికి డిట్రిమెంటల్ అనే పదముంది కదా. అధిక స్క్రీన్ సమయం ఆరోగ్యానికి హానికరం అనడానికి డిట్రిమెంటల్ టు హెల్త్ అనడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అవును. బ్యాడ్ లేదా హార్మ్ఫుల్ వంటి సాధారణ పదాల కంటే డిట్రిమెంటల్ చాలా శక్తివంతమైనది. ఎందుకంటే అది ఒక చర్యకు, దాని ప్రతికూల ప్రభావానికి మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని స్పష్టం చేస్తుంది. ఓ, ధూమపానం ఊపిరితిత్తులకు డిట్రిమెంటల్ అన్నప్పుడు దానివల్ల కలిగే నష్టం యొక్క తీవ్రత బలంగా తెలుస్తుంది. మరి ఈ వ్యూహాలు ఎందుకు విఫలమవుతాయి? ప్రణాళిక ప్రకారం జరగనప్పుడు, అంటే మనం అనుకున్న మార్గం నుండి పక్కకు వెళ్ళినప్పుడు. దాన్ని డీవియేట్ అంటాం. అవును, డీవియేట్. డు నాట్ డీవియేట్ ఫ్రమ్ ద ప్లాన్. ఈ చిన్న పదం మొత్తం వ్యూహాన్నే తలకిందులు చేయగలదు. మీరు ఈ 4 పదాలను అద్భుతంగా కలిపారు. ఇవి ఒక వ్యూహం యొక్క జీవిత చక్రాన్ని వివరిస్తాయి. నిజంగానా? చూడండి, ఒక లక్ష్యం కోసం వనరులను డిప్లాయ్ చేస్తాం. ఆ చర్య ఇతరులను చెడు పనుల నుండి డిటర్ చెయ్యాలి. కాని మనం ప్రణాళిక నుండి డీవియేట్ అయితే ఆ ఫలితాలు మనకి డిట్రిమెంటల్గా మారవచ్చు. ఇది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నుండి వ్యక్తిగత జీవితం వరకు దేనికైనా వర్తిస్తుంది. దేనికైనా. ఇంత వ్యూహాత్మకంగా ఆలోచించటానికి, ప్రణాళికలు రచించటానికి, వాటిని అమలు చేయడానికి ఒక వ్యక్తికి ఏం కావాలి? జ్ఞానం, అనుభవం,
అన్నింటికంటే ముఖ్యంగా నైపుణ్యం. నైపుణ్యం. కానీ ఆ నైపుణ్యాన్ని సాధించే ప్రయాణం ఎప్పుడూ సులువుగా ఉండదు. ఇది మన చివరి 4వ సమూహానికి మనల్ని తీసుకొస్తుంది. అవును. ఈ చివరి సమూహం ఒక వ్యక్తి యొక్క అంతర్గత ప్రయాణాన్ని వర్ణిస్తుంది. మొదటి పదం డిరైవ్. డిరైవ్ అంటే ఒక మూలం నుండి దేన్నైనా పొందడం. మనం ఆనందాన్ని స్నేహితుల నుండి డ్రైవ్ చేస్తాం, జ్ఞానాన్ని పుస్తకాల నుండి డిరైవ్ చేస్తాం. అంటే ఇది ఒక మూలాన్ని, ఒక అనుబంధాన్ని సూచిస్తుంది. అవును. హ్మ్. ఉదాహరణకు చాలా ఇంగ్లీష్ పదాలు లాటిన్ నుండి డిరైవ్ అయ్యాయి అంటారు. అలాగే ఒక శాస్త్రవేత్త తన సిద్ధాంతాన్ని మునుపటి పరిశోధనల నుండి డిరైవ్ చేస్తాడు. సరిగ్గా. అంటే మనం శూన్యం నుండి ఏమీ సృష్టించం, ఉన్న వాటి నుండే కొత్త వాటిని పొందుతాం. అయితే ఈ జ్ఞానాన్ని పొందే ప్రయాణంలో లేదా జీవిత ప్రయాణంలో వైఫల్యాలు, అడ్డంకులు ఎదురవటం సహజం. అప్పుడు కలిగే భావనే డిస్పేర్. డిస్పేర్. ఇది కేవలం విచారం కాదు, ఆశ పూర్తిగా నశించిన పరిస్థితి. భవిష్యత్తు అంధకారంగా కనిపించడం. అవును. ఇది చాలా లోతైన, ప్రమాదకరమైన మానసిక స్థితి. ఒక పరీక్షలో ఫెయిలైనప్పుడు లేదా అనుకున్నది సాధించలేనప్పుడు చాలామంది ఈ డిస్పేర్లోకి జారుకుంటారు. ఆ నిస్సహాయత నుండి బయటపడటం ఒక పెద్ద సవాలు. ఆ సవాల్ను అధిగమించడానికి కావలసిందే మన చివరి పదం డెక్స్టరిటీ. డెక్స్టెరిటీ. దీనికి సాధారణ అర్థం చేతి నైపుణ్యం, చేతివాటం. ఒక సర్జన్కు, ఒక సంగీతకారుడికి డెక్స్టరిటీ చాలా అవసరం. అవును, చేతులతో చేసే పనిలో నేర్పు. కానీ ఇక్కడ నన్ను ఆకట్టుకున్న విషయం ఏమిటంటే, ఈ పదాన్ని ఇప్పుడు మానసిక చురుకుదనాన్ని, అంటే మెంటల్ డెక్స్టరిటీని వర్ణించడానికి కూడా వాడుతున్నారు. మెంటల్ డెక్స్టెరిటీ అంటే క్లిష్టమైన సమస్యలను వేగంగా, చాకచక్యంగా పరిష్కరించగలగడం. అవును. విభిన్నమైన ఆలోచనలను సులభంగా అర్థం చేసుకోగలగడం. అంటే ఇదొక రకంగా మానసిక సామర్థ్యం. ఖచ్చితంగా. ఇప్పుడు ఈ 3 పదాలను కలిపి చూడండి, ఒక అద్భుతమైన కథ కనిపిస్తుంది. అదేమిటి? ఇది ఎదుగుదల యొక్క కథ. మనం మూలాల నుండి జ్ఞానాన్ని డెరైవ్ చేస్తాం, అంటే పొందుతాం. ఆ ప్రయాణంలో అడ్డంకులెదురై డిస్పేర్ అంటే నిరాశలోకి వెళ్తాం. కానీ పట్టుదలతో సాధన చేసి ఆ అడ్డంకులను అధిగమించడానికి అవసరమైన డెక్స్టెరిటీ, నైపుణ్యం సాధిస్తాం. అద్భుతం. ఇది భాష నేర్చుకోవటం నుండి జీవితంలో పెద్ద లక్ష్యాలను సాధించడం వరకు దేనికైనా వర్తిస్తుంది. దేనికైనా. ఇది కేవలం పదాల విశ్లేషణలా కాకుండా ఒక సంపూర్ణమైన ఆలోచనలా ఉంది. అంటే మనం దీనిండి గ్రహించాల్సిందేమిటంటే, ఈరోజు మనం 15 పదాలను 4 కథలుగా చూశాం. అవును, 4 కథలు. ఒక పతన గాథ. డిమైస్, డిమాలిష్, డిప్లీట్, డెసొలేట్. అసమ్మతి యొక్క స్థాయిలు. డ్యుమ్యోర్, డినౌన్స్, డిప్లోర్, డెరోగేటరీ. ఒక వ్యూహం యొక్క జీవిత చక్రం. డిప్లాయ్, డిటర్, డిట్రిమెంటల్, డేవియేట్. మరియు ఒక వ్యక్తిగత ఎదుగుదల ప్రయాణం. అవును. డిరైవ్, డిస్పేర్ మరియు డెక్స్టెరిటీ. ఒక చివరి ఆలోచన చెబుతాను. తప్పకుండా. మనం ఈరోజు చర్చించిన పదాలలో చాలా వరకు ప్రతికూల భావనలను కలిగి ఉన్నాయి. నాశనం, విమర్శ, హాని, నిరాశ. ఇది మొదట కొంచెం నిరుత్సాహంగా అనిపించవచ్చు. నిజమే. కానీ మనం ముగించిన పదం డెక్స్టరిటీ, నైపుణ్యం. భాషలో నైపుణ్యం సాధించడం అంటే కేవలం అందమైన, సానుకూల విషయాల గురించి మాట్లాడటమే కాదు. ఇలాంటి కఠినమైన, సంక్లిష్టమైన, ప్రతికూల భావనలను కూడా స్పష్టంగా, ఖచ్చితంగా వ్యక్తపరచగలగడం. మాటలలోని నైపుణ్యం ఆలోచనలలో స్పష్టతకు దారితీస్తుందని. అవును, ఇది ఆలోచించాల్సిన విషయం కదా.